యుద్ధం వస్తే ఏదో జరిగిపోతుంది. భారతదేశం వణుకుతుంది. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అంటే, మన దేశంలో ఉన్న దేశద్రోహులు ఎప్పుడూ ఉన్నారు. మన దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కువ. అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉంటారు. భారత్ ఏం చేసినా తప్పని వాదించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు లాయర్ల రూపంలో ఉంటారు, టీచర్ల రూపంలో ఉంటారు, డాక్టర్ల రూపంలో ఉంటారు, మేధావుల రూపంలో ఉంటారు, జర్నలిస్టుల రూపంలో ఉంటారు. ఇవన్నీ ఒక వర్గం. ఇక వాళ్ళు మన మధ్యలోనే ఉండేటటువంటి శత్రువులు. వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. వాళ్ళని పక్కన పెడితే పాకిస్తాన్ సైనిక పరంగా అయితే చాలా వీక్. మనం సరిగ్గా దెబ్బ కొడితే తిరిగి లేవగలిగే పరిస్థితి లేదు. సైన్యంలో కూడా గ్రూపులుగా ఉన్నారు. ప్లస్ అక్కడ సైన్యం మీదన పబ్లిక్కి నమ్మకం ఎప్పుడో కోల్పోయింది. ఎందుకంటే సైనిక అధికారులందరూ వ్యాపారాలు చేసుకుంటుంటా వాళ్ళ ఆస్తులన్నీ లండన్లో, అమెరికాలో సమకూర్చుకుంటున్నారు అన్నటువంటిది అక్కడ పబ్లిక్లో వచ్చేసింది. బట్ సైనికులు చాలా స్ట్రాంగ్. కానీ వాళ్ళని నడిపించేటటువంటి నాయకత్వం లేదు. ఎట్ ద సేమ్ టైం అక్కడ రాజకీయ పరంగా చూసుకుంటేనేమో ఇమ్రాన్ ఖాన్ పార్టీనే దేశవ్యాప్తంగా విజయం సాధించింది. కానీ పార్టీగా దాన్ని బహిష్కరించడం వల్ల, అంటే ఎన్నికల సంఘం ద్వారా దాన్ని అడ్డుకోవడం వల్ల ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళందరూ కూడా స్వతంత్ర ఎంపీల కిందన గెలిచారు. ఇక మిగిలినటువంటి వాళ్ళల్లో ఎవరికి మెజారిటీ వచ్చింది అన్నటువంటి పేరు మీదన షాబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది. అంటే అక్కడ ఆ ప్రభుత్వానికి ప్రజల్లో పట్టు లేదు. తద్వారా ఒక పెద్ద మైనస్. ఇంకొకటి, షాబాజ్ షరీఫ్ చివరికి తనని తాను ప్రధానమంత్రి చెయ్యమని చెప్పేసి అప్పుడున్నటువంటి సైనికాధికారి దగ్గరికి అందరి కళ్ళెదురుగుండా వెహికల్స్లో వెళ్తే ప్రాబ్లం అవుద్దని కారు డిక్కీలో కూర్చుని వెళ్ళాడు అన్నటువంటిది దేశమంతా తెలిసిపోయింది. తద్వారా అతని మీద చాలా చులకన భావం ఏర్పడింది. అందుకే నవాజ్ షరీఫ్ చర్చల ద్వారా పరిష్కారం, దౌత్య మార్గాల ద్వారానే చేద్దాం అని చెప్పుకుని వచ్చాడంటే షాబాజ్ షరీఫ్ అంత వీక్. ఓ రకంగా చెప్పాలంటే నవాజ్ షరీఫ్కి అటెండెంట్ లాగా అక్కడ పనిచేసేటటువంటి వాడు. అది ఒక ఎత్తు. రెండవది, సైన్యానికి ప్రభుత్వానికి మధ్యన సమన్వయం లేదు. అన్ని రకాలైనటువంటి మైనస్లు ఉన్నాయి. భారతదేశానికి వచ్చాడు నరేంద్ర మోడీ లాంటి మొండోడు ఉన్నాడు, అజిత్ దోవల్ లాంటి శక్తివంతుడు ఉన్నాడు, జైశంకర్ లాంటి విదేశాంగ శాఖ ఉంది, రాజ్నాథ్ సింగ్ లాంటి సమర్థుడైనటువంటి రక్షణ మంత్రి ఉన్నాడు, త్రివిధ దళాలు సంపూర్ణమైనటువంటి తెలివితేటలతో ఉన్నటువంటిది, వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడల్లో సిద్ధహస్తులు. మనకిక్కడ ఈ బలం అన్నటువంటిది పాకిస్తాన్కి అతిపెద్ద బలహీనత. మనం గనక ఇక్కడ ఈ బలం, వీళ్ళందరి వ్యూహం 1కి 4 రెట్లు 10 రెట్లు శక్తివంతంగా ఉంటుంది. అక్కడ వాళ్ళ బలహీనత 100కి 10% పడిపోయేటటువంటిది ఉంటుంది. వీటికి తోడుగా ఆయుధాల పరంగా చూసినా మరి ఏది చూసినా భారతదేశం టాప్ 1లో ఉంది. గెలవడం చాలా సులభం. కాకపోతే పాకిస్తాన్ మీద గెలిచి ఏం చేసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అడుగులు ఎలా వేస్తారు అన్నటువంటిది మోడీకి వదిలేయడమే బెటర్ అన్నమాట.